ఆ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అంతంత మాత్రమే క్యాడర్. ఇక ఆ నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణం. కాంగ్రెస్ ముఖ్య నేతను ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఒకే ఒక్కడిని బరిలో దింపుతున్నా ఏ మాత్రం ప్రభావం చూపడం లేదట. 4 సార్లు అందివచ్చిన అవకాశాన్ని ఎంత మాత్రం ఉపయోగించుకోలేదట ఆ నేత. దీంతో హస్తం పార్టీకి ఆ నియోజకవర్గంలో తిరుగు లేకుండా పోయిందట. ఇంతకు వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి. అవకాశాలను వినియోగించుకొని కమల్ రాజ్. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిన మదిర. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. గత 4 పర్యాయాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఇక్కడ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 4 ఎన్నికల్లో ఆయన గెలిచి రికార్డు సృష్టించారు. ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు బలమైన నేతను బరిలో ఉంచలేకపోవడం వల్లే బట్టి గెలుపు సునాయాసమైందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడి ప్రజల అభిప్రాయం కూడా అదేనట. అయితే బట్టికి ప్రత్యర్థిగా ప్రధాన పార్టీ నుండి ప్రతిసారి ఒకే ఒక్క అభ్యర్థి లింగాల కమల్ రాజ్ రంగంలోకి దిగుతున్నాడట. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ బట్టి విక్రమార్కపై పోటీ చేశారు. సిపిఎం పార్టీ మదిర నియోజకవర్గంలో బలంగా ఉండటంతో అప్పుడు బట్టిపై కమల్ రాజ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇక 2014 ఎన్నికల్లో సిపిఎం పార్టీ వీడిన కమల్ రాజ్ ప్రస్తుత మంత్రి పొంగులేటితో కలిసి అప్పట్లో వైసీపీలో చేరారు. అప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అండతో మరోసారి భట్టీతో తలబడ్డాడు. కానీ అప్పుడు కూడా ఆ ఎన్నికల్లో కమల్ రాజ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇక పొంగులేటి వర్గం అంతా బీఆర్ఎస్ లో చేరగా 2018లో జరిగిన ఎన్నికల్లో కమల్ రాజ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా భట్టీతో మరోసారి తలబడ్డారు. అధికార బలంతో భట్టీని ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగిన కమల్ రాజ్ గెలవలేక బొక్కబోర్లా పడ్డారట. అనంతరం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరొకసారి బీఆర్ఎస్ అండతో కమల్ రాజ్ బట్టితో మళ్లీ పోటీపడి ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీనితో నియోజకవర్గంలో ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్ గా లింగాల కమల్ రాజ్ నిలిచారనే టాక్ ఉంది. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్కసారి ఛాన్స్ రావడమే ఎంతో అదృష్టంగా భావిస్తారు. అలాంటిది లింగాల కమల్ రాజ్ కు వరుసగా 4 సార్లు అవకాశాలు వచ్చాయి. వచ్చిన ఏ అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా నియోజకవర్గ ప్రజలతో అంటిముట్టనట్లు కమల్ రాజ్ ఉండటం వల్లే గెలవలేకపోతున్నారంటున్నారు. మరోవైపు నిత్యం ఆయన వెంట నడిచే ప్రధాన లీడర్లను గుర్తించకపోవడం కూడా కమల్ రాజ్ ఓటమికి పక్కలో బెల్లంలా మారిందట. ఆర్థిక బలం లేకపోవడం ఎన్నికల సమయంలో ఆయా పార్టీలే ఆయనకు నిధులు సమకూర్చేవారట. ఆ సమయం వచ్చినా నిధులను కూడా ఖర్చు పెట్టకుండా ఉండేవారట. కనీసం ప్రచారంలో తిరిగే వారికి కూడా భోజనాలు పెట్టేవారు కాదంటున్నారు. ఆయన వెంట ఉండేవారే. ప్రతిసారి సెంటిమెంట్ తోనే గెలవాలని చూసేవారు తప్ప డబ్బు ఖర్చుకు వెనకంజ వేయడం కూడా కమల్ ఓటమికి కారణంగా భావిస్తున్నారట. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కో అభ్యర్థికి భారీగా నిధులు సమకూర్చింది. అందులో మదిరకు కూడా ఏ మాత్రం తీసిపోకుండా పార్టీ నుంచి నిధులు అందించారు. అయితే ప్రజలకు చేరవలసిన తాయితాలు ఖర్చు పెట్టలేదన్న ప్రచారం జరిగింది. అవే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటే కమల్ రాజు గెలిచేవారని బీఆర్ఎస్ నేతలే చర్చించుకుంటున్నారట. బీఆర్ఎస్ లో ఎవరికి రాని అవకాశాలు కమల్ రాజ్ కు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన్ని మదిర జెడ్పీటీసీగా పార్టీ నేతలు గెలిపించుకున్నారు. అనంతరం ఆయన జెడ్పీ చైర్మన్ గా 5 సంవత్సరాల పాటు అప్రతిహాతంగా పనిచేశారు. ఆ సమయంలోనూ అటు మదిరలోనూ ఇటు జిల్లాలోనూ ఎక్కడా పట్టు సాధించలేదన్న ఆరోపణలున్నాయి. జెడ్పీ చైర్మన్ గా పనిచేసి గత ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీకి సై అన్న ఏమాత్రం ప్రభావం చూపలేదట. మదిరలో టీడీపీ ఓటు బ్యాంకు కూడా కీలకంగా ఉంటుంది. వారితో సఖ్యత లేకపోవడం కూడా కమల్ రాజ్ కు మైనస్ గా మారిందట. ప్రధానంగా పొలిటికల్ లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు కమల్ రాజ్ లో లేవని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారట. కమల్ రాజ్ పోటీ చేసినంత కాలం కాంగ్రెస్ నేత బట్టికి నియోజకవర్గంలో తిరుగులేదంటూ ఆ పార్టీ నేతలు కమల్ రాజ్ పై సెటైర్లు సైతం వేసుకుంటున్నారట. ఇప్పటికైనా ఓటమి కారణాలను తెలుసుకోకపోతే భవిష్యత్తులో కమల్ రాజ్ కు రాజకీయంగా కష్టకాలమే అని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారట. మరోవైపు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కమల్ రాజ్ తోనే బరిలోకి వెళ్తుందా లేదంటే మరో నేతను బరిలో నిలుపుతారో వేచి చూడాలి.